రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టులో వాళ్లు లేని లోటు కనిపిస్తోంది. ఒకరు కెప్టెన్గా, మరొకరు లీడర్గా భారత జట్టుకు గతంలో సేవలందించారు. కుర్రాళ్లకు ఎనర్జీ ఇవ్వడంలో ముందుండేవాళ్లు. ఇంగ్లండ్లో తొలి టెస్టులో వాళ్ళిద్దరూ ఉంటే ఇంగ్లండ్పై ఒత్తిడి పెంచడానికి కాస్త ఎక్కువ అవకాశం ఉండేదనే చర్చ ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది కోహ్లీ, రోహిత్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. పైగా ఏ క్రికెటర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. అయితే సీనియర్లు లేకపోయినప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్లో భారత జట్టు బలంగానే ఉంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విషయంలో ఏ టెన్షనూ లేదు. కాకపోతే లోయర్ మిడిల్ ఆర్డర్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్లో ఎత్తేయడమే లీడ్స్లో భారత్ ఓటమికి కారణమన్న చర్చ ఉంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో తొలి 5 స్థానాల్లో ప్లేయర్లలో 4 ఫామ్లో ఉన్నారు. లీడ్స్లో ఇంగ్లండ్పై అద్భుతంగా రాణించారు. తర్వాతి టెస్టుల్లోనూ కీలకం కాబోతున్నారు. గత మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన పని తాను చేసుకుపోయాడు. మరో ఓపెనర్గా రోహిత్ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ కూడా మ్యాజిక్ చేశాడు. సీనియర్గా తన రోలుకు న్యాయం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ మిస్ అయినా శుభారంభం అందించగలిగాడు. రెండో ఇన్నింగ్స్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొని పరుగుల మూత మోగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపైనే ఒత్తిడి పెంచాడు. క్లాస్ ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. కీలక దశలో సెంచరీ సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఓపెనర్గా హిట్ అయి రోహిత్ స్థానం తనదేనని చెప్పేశాడు. వన్డౌన్లో సాయి సుదర్శన్ మాత్రం అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్లో 30 పరుగులకు పరిమితమయ్యాడు. కోహ్లీ వదిలేసిన 4వ స్థానంలో శుభ్మన్ అద్భుతంగా రాణించాడు. కూల్గా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్గా ఒత్తిడిని తట్టుకొని పరుగులు సాధించాడు. కెప్టెన్గా బరిలో దిగిన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టాడు. విరాట్ ప్లేస్లో తాను పర్ఫెక్ట్గా సూట్ అవుతానని ఆట తీరుతోనే చెప్పేశాడు. 4వ స్థానం కోసం మరో ఆలోచన అక్కర్లేదని తేల్చేశాడు. 5వ స్థానంలో రిషబ్ తగ్గేదే లేదన్నాడు. వైల్డ్ ఫైర్ ఆటను చూపించాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. భారత జట్టుకు అడ్వాంటేజ్ అందించాడు. విదేశాల్లో తానెందుకు ప్రత్యేకమో ఆట తీరుతోనూ చెప్పేశాడు. కోహ్లీ, రోహిత్ లేకపోయినా వాళ్ళిద్దరి స్థానాల్లో బరిలో దిగిన రాహుల్, శుభ్మన్ మంచి మార్కులు సాధించారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఫామ్లో ఉండటము సైకలాజికల్గా అడ్వాంటేజ్. కరుణ్ నాయర్ మాత్రం బిగ్ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రెండో టెస్టులో పరుగుల మూత మోగాలంటే టాప్ 6 బ్యాటర్స్ నుంచి మరోసారి మెరుగైన ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. లోయర్ ఆర్డర్ నుంచి కూడా పరుగులను ఎక్స్పెక్ట్ చేస్తోంది.